నోట్ చేయటం జరుగుతుంది. అంటే భవిష్యత్తు ఉంది. అన్ని సబ్జెక్టుల్లో 40, 42, 35 అట్లా వచ్చినాయి అనుకోండి, పాస్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అప్పటికి నెక్స్ట్ క్లాస్కి వెళ్తాడు. అంత గొప్పగా రాణించకపోవచ్చు కానీ పాస్ అవుతాడు. కానీ ఏదైనా ఒక్క సబ్జెక్టులో తప్పి 5 సబ్జెక్టుల్లో 4 సబ్జెక్టులో 100కి 100 వచ్చినాయి, లేదా 90 వచ్చినాయి, 70 వచ్చినాయి. ఒక సబ్జెక్టులో 30 కూడా రాలేదు, 25, 22 లేదా 0 వచ్చినాయి. ఎగ్జామ్ ఫెయిల్డ్. నెక్స్ట్ క్లాసుకి ప్రమోషన్ లేదు, అంటే భవిష్యత్తు లేదు. అదేవిధంగా మీ ఇల్లు ఎన్నో రకాల బాగుంది, చాలా గొప్ప ఇల్లు, లేకపోతే గొప్ప స్థలం, లేదంటే గొప్ప అపార్ట్మెంటు, గొప్ప డూప్లెక్స్ ఇల్లు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఆ ఇంటిని పరీక్షలో తప్పేటట్టుగా, అంటే ఒక్క సబ్జెక్టులో, అంటే ఒక ఆస్పెక్ట్లో, ఒక విషయంలో ఫెయిల్ అయిందనుకోండి, ఆ పరీక్షకి నిలబడలేకపోయిందనుకోండి, అన్నీ బాగున్నాయి, బ్రహ్మాండమైన ఇల్లు అని అనుకున్నాం, కానీ